అన్యాయం, అధర్మం. శాంతించండి. మహామంత్రి, మనోహరుణ్ణి వచ్చస్థలానికి చేర్చండి. వద్దు వద్దు, ఈ శిక్ష మహాఘోరం, అక్రమం. శాంతించండి. రాజాజ్ఞను తిరస్కరించి సంక్షోభిస్తున్న నా మాతృ హృదయాన్ని మరింత గాయపరచకండి. తండ్రి, ఇదే నా కడపటి వీడ్కోలు. తిరిగి పరలోకంలో కలుసుకుందాం. మామ, ఏమిటి అన్యాయం? మీరేనా శిక్ష విధించింది? వారే అపరాధం చేశారు. అన్యాయంగా నా భర్తను చంపి నా బ్రతికేడారు చేస్తారా? వద్దు వద్దు, నాకు పతి భిక్ష పెట్టండి. లేదా నా భర్తతో పాటు నన్ను కూడా ఒక్క మారుగా మీ చేతులతో నరికివేయండి. జరగవలసింది ఏదో జరిగిపోయింది. వెళ్ళు, ఇంకా విషయాలు నాకు చెప్పొద్దు. చెప్పడం కాదు మామ, చేతులు జోడించి వేడుకుంటున్నాను. నా సరేకుని తుడిచివేసి అగాధంలోకి నా జీవితం త్రోయవద్దని వేడుకుంటున్నాను. నా జీవన జ్యోతి ఆర్పివేసి అంధకారంలోకి నా బ్రతకీర్తవద్దని బ్రతమాలుకుంటున్నాను. విశాల హృదయంతో విరోధుల్ని ముక్తపరిచిన వీర కుమారుడికి కథతండి చేయవలసిన గౌరవ సన్మానమైంది. న్యాయమా మామ? ధర్మం లేదా? నేను మీ చోళ వంశానికి కోడల్లై వచ్చింది సుఖపట్టానికి, కానీ వైభవ్య దుఃఖం అనుభవించడానిక మామ. మాట్లాడి చెప్పండి మామ. అమ్మా విజయ, ఆ అత్తగారికి తగిన కోడలు. నేను మా మామగారితో మాట్లాడుతున్నాను. మామ? మహారాజా నీకు మామ? ఈ సందేహం వల్లనే ఎన్ని సంకటాలు. నోర్మి కులట. ఏమన్నా? నువ్వే కులటవు. కులటా పుత్రుని కట్టుకున్న భార్యవు. చండాలి, ఈ కులహీనురాలు నన్ను కులటంటే మాత్రం నిజంగానే కులటనయ్యానా? కత్తులు కఠారులే కాదు, పతివ్రతను భగవంతుడు కూడా ఏం చేయలేడు. సేన పాపి, ఎంత దుర్మార్గానికి పూనుకున్నావు? మహారాజా, నన్ను అంతం చేయడానికి విద్రోహం పన్నారు. మరేం భయం లేదు. ఎవరక్కడ? తీసుకెళ్లి బందికానాలు పడే.
మహారాజు గారికి ఏమిరా? వద్ద స్థలానికి తీసుకుపోతుండగా మనోహర యువరాజా వారు తప్పించుకున్నారు ప్రభు. తప్పించుకున్నాడా? ఎలా జరిగింది? ఎవరో కంటికి కనపడిన మనిషి మమ్మల్ని తరిమి కొట్టి మనోహర్ల వారిని విడిపించి తీసుకువెళ్ళాడు ప్రభు. ఇది కేవలం నమ్మకద్రోహం. శత్రుపక్షం ఏదో తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. నగరిలో జరుగుతున్న నాటకమే నగరంలోనూ జరిగింది. వెతకండి, ద్రోహుల్ని బంధించండి. పోండి. వద్దమ్మా, వద్దమ్మా. నేను ఇంకా బ్రతికే ఉన్నాను. ఎవరు నువ్వు? మహామంత్రి ఎవరితడు? ఆ వివరమంతా తర్వాత చెబుతా. ఈ మహాత్ముడే నిన్ను రక్షించాడు. నన్నా రక్షించాడా? మహారాజు శిక్షావిధి, మాతృదేవి ఆజ్ఞావిధి నెరవేర్చి తీరాల్సిందే. నన్ను వధించండి, వధించండి, వధించండి. రాజప్రియ, నీవైనా నా తల్లి ఆజ్ఞ నెరవేర్చు. ఇదిగో. మనోహర, మనోహర, మాతృవాక్యం నెరవేర్చాలంటే నీ మాతృదేవి చెరలోనే మరణించాల్సి వస్తుంది. అమ్మగారా? చెరలోనా? అమ్మగారే కాదు, విజయాంబ కూడా. ఇప్పటికైనా తెలుసుకో, నీవు జీవించడం అవసరం. రాజాదిరాజ, రాజమార్తాండ, రాజగంభీర, రాజకోలాహల, రాజవీర ధీర పరాక్రమ, రణరంగ ధీర వీర శూర, లేకుండానే ముప్పొంగు గంజి తాగే వసంత మహారాజా బహుపరాక్, 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 బహుపరాక్. తిమి తిమి వచ్చి తిమి. వసంత, అమ్మా. అమ్మగారు కడతారు. లే, అంతా దర్బార్ మాదిరిగా ఉండాలి. నేను చెప్పినట్టు చెయ్యి. పెట్టు పెట్టు పెట్టు. ఇక్కడ కూర్చో. ఇప్పుడు నేను చెప్పినట్లు చెప్పు. మీరెవరు? మీరెవరు? బదులు చెప్పండి, బదులు చెప్పండి. అరే రే 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 రే, బదులు చెప్పండి మహారాజా. అరే రే 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 రే, బదులు చెప్పండి మహారాజా. మహారాజా అని చెప్పండి. సరే మహారాజా. నేను మహామంత్రిని. వీరెవరో తెలుసా? తెలుసు తెలుసు, మా మహారాణి. రా కూర్చో. రా రా మహారాజా, వీరు మన సేనాపతి. అవును అవునే అవునే. అయితే మహారాణి ఎవరు? అదిగో మంజుల. మాట్లాడు. ఇప్పుడు నువ్వు మహారాణి. మహారాజు గారితో కూర్చో. కూర్చోను. కూర్చోవా? కూర్చోను. అమ్మా, ఏడకు కూర్చుంటాలి. కూర్చో. ముందు మహారాజు. మహారాణి? మహారాజు. అయితే ఇద్దరు ఒకేసారి. ఒకేసారి. జాగ్రత్త. చచ్చావా చచ్చావా? అవునవును అవును అవును. పోయ్. ఏమో వసంత. మహారాజా. మహారాజా, ఏలిన వారి దర్శనార్థం ఎవరైనా పరాయి రాజు వస్తే ఆ వచ్చిన రాజు కోపంగా ఉంటే మీరు కోపంగాను, నెమ్మదిగా ఉంటే తాము నెమ్మదిగాను. సరే, ఇక సభా కార్యక్రమం కావాలి. సేనాపతి, నాట్యం లేకుండా దర్బారా? అయితే మహారాణి గారే గజ్జి కట్టాలి. కోకిల ఆడు. ఇదిగా ఇదిగా. ఏడోకేడో ఆడతాలి.
ఓ పరదేశి రాజా, మీరు ఇప్పుడు నెమ్మదిగా ఉన్నారా లేక కోపంగా ఉన్నారా? ఛీ, నోర్మై. ఓహో, కోపంగానే ఉన్నారా? ఓయ్ మూర్ఖుడా, తెలివి తక్కువ మహారాజా, ఎందుకు వచ్చావు? శ్రీ శ్రీ వసంత మహారాజుల వారి దర్బారుకు వచ్చిన కారణం ఏమిటి? మంత్రి, ఈ కోపం చాలా. వెంకట, ఏమిటి గోల? వసంత సేనమ్మ గారు సెలవిచ్చిందేనండి వీరిని పట్టాభిషేకానికి తయారు చేయమని. అందుకని వైద్యుడా, ఈ పిచ్చి కుదురుస్తావా లేక? ఇది పిచ్చి కాదు, మాయరోగం. దీనికి మందే లేదు. మహారాజా, ఏమిటి సేనా? ఏమీ లేదు, మిమ్మల్ని ఏదో అడుగుదాం అనుకున్నాను. అడుగు, సందేహం ఎందుకు? నీవేమడిగినా ఇచ్చేస్తా. అమ్మా, నన్నే పరీక్షిస్తున్నారు. దశరథుణ్ణి వంచించి వరాలు పుచ్చుకోవడానికి నేనేం కైకేయిని కాదులేండి. సేనా, నా మాట నమ్ము. నీకేం కావాలాడు? అడుగు సేనా. ఆ, మనోహరుడు రాజ్యానికి కొరగాకుండా పోయాడు కదా, మన వసంతుడికి ఎందుకు పట్టం కట్టకూడదు? వసంతుడికి పిచ్చి వాడికి పట్టమా? వాడికి పట్టిన పిచ్చి నీకు పట్టినట్టుంది. మహారాజా, మీరేమంటారో అని అడిగి చూశాను. వాడు నాకే కాదు, మీకు కన్న కొడుకే కదా. పోనీయండి, మీ తర్వాతనే వాడు నాకు. 1000 కాలాలకి మీరు బాగుంటేనే నాకు. సేనా, నీ మనసు నాకు తెలియదు, కానీ వసంతుడు. మళ్ళీ ఆ మాట ఎత్తకండి. రండి, ఈ తీయని వెన్నెల వృధా అయిపోతుంది.